కుట్టి అయితే జ్యోతమ్మతో మాట్లాడుతూ, జ్యోతమ్మ ఒకసారి నీ ఒడిలో నిద్రపోవాలనుంది జ్యోతమ్మ అని చెప్పి అంటుంది. దాంతో జ్యోతి అయితే రా కుట్టి అని చెప్పి జ్యోతి కూర్చొని తన ఒడిలో కుట్టిని పడుకోబెట్టి అలా జోకొడుతూ ఉంటుంది. ఇక దాంతో కుట్టి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ నేను జ్యోతమ్మను వదిలి ఎలా ఉండగలను ఏంటో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక జ్యోతి కూడా కుట్టి గురించి ఆలోచిస్తూ, కుట్టి చిన్నప్పుడు కూడా అలాగే ఇంకా నాకు చిన్నపిల్లలానే అనిపిస్తుంది. చిన్నప్పుడు తన ఒడిలో నేను పడుకుండేదాన్ని, నా ఒడిలో తను పడుకుండేది. అలా కుట్టి అయితే నాకు చాలా దగ్గరైంది. జీవన కన్నా కుట్టియే నాకు చాలా ఎక్కువ అని చెప్పి జ్యోతి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అలా కుట్టి జ్యోతి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి సూర్య వస్తాడు. సూర్య రాగానే జ్యోతి అయితే ఏమండి మీరు వచ్చారా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కుట్టి అయితే సూర్యబాబు మీరు కూడా నిద్రపోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీతో మాట్లాడాలనిపించింది కుట్టి, అందుకే వచ్చాను అని చెప్పి సూర్య అంటాడు. సూర్యబాబు నాకు ఎప్పుడైనా సరే మిమ్మల్ని చూడాలని అనిపిస్తే మీ ఇంటికి రావచ్చా అని చెప్పి కుట్టి సూర్యని అడుగుతూ ఉంటుంది. దాంతో సూర్య అయితే కుట్టి ఇది నీ పుట్టిన లాంటిది, నీకు నచ్చినప్పుడు ఎప్పుడు రావాలనుకున్నా సరే రాగలవు అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. దాంతో కుట్టి అయితే థ్యాంక్ యూ సూర్య బాబు అలా అన్నందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా మేము రోజు కోర్టుకు వెళ్ళేది మీ ఇంటి దారిలోనే కదా, రోజు వచ్చి అలా నీ చేతి కాఫీ తాగి వెళ్తాంలే అని చెప్పి కుట్టితో జ్యోతి సూర్య అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక సూర్య జ్యోతి వాళ్ళిద్దరూ కూడా కుట్టిని పట్టుకొని, కుట్టి నిన్ను ఇప్పుడు చూస్తుంటే ఇంకా చిన్నపిల్లని చూసినట్టే ఉంది, నువ్వు మా చేతుల్లోనే పెరిగావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో కుట్టి అయితే సూర్యబాబు జ్యోతమ్మ మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని వదిలి నాకు అస్సలు వెళ్ళాలని లేదు జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇలాంటిది సంఘటన ఉంటుంది, నువ్వు కూడా అలానే అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.